హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మష్రూమ్ కర్రీ అనమాట. చాలా సూపర్ టేస్ట్‌గా ఉందనమాట. నా ఛానల్‌లో అయితే ఇప్పటివరకు మష్రూమ్ కర్రీ నేను పోస్ట్ చేయలేదు. సో, మా అక్క అయితే కుక్ చేయడంలో చాలా బిజీగా ఉంది. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ముందుగా మష్రూమ్‌ని శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కోండి. దాని మీద మట్టి ఉంటది. ఇప్పుడు తర్వాత ఒక్కొక్క మష్రూమ్ తీసుకొని ఇలా పైన అయితే పీల్ చేసుకోవాలి. తర్వాత 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ మష్రూమ్స్ అయితే డ్రైగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చిన్న మసాలా ప్రిపేర్ చేయాలండి. టమాటా, కాజు, అలానే కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో చెక్క, లవంగం, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ తేలేంత వరకు పైకి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు, అలానే మిర్చి క్రాస్గా కట్ చేసుకున్న వేసుకోవాలి. అలానే 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటామే అనమాట. ఈ రెసిపీ అయితే ఒకసారి మేము హోటల్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చేసాం. కర్రీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మా అక్క అదే ఫాలో అయిందనమాట. టేస్ట్ కూడా ఏం తగ్గలేదండి. చపాతీలోకి చేసింది, చాలా బాగుంది కర్రీ.